విజయవాడలో కృష్ణానది ఎగువన మరో బ్రిడ్జి రాబోతుంది. ఇప్పటివరకు విజయవాడ నుంచి గుంటూరు కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే కృష్ణానదిని దాటాలంటే విజయవాడలో కనకదుర్గ వారధితో పాటు ప్రకాశం బ్యారేజీ ఉన్నటువంటి వంతెన మాత్రమే ఉంది. ఇప్పుడు అదనంగా మరో బ్రిడ్జి నిర్మాణం పూర్తిగా వచ్చింది. అది విజయవాడ వెస్ట్ బైపాస్కు సంబంధించినటువంటి బ్రిడ్జి. దాదాపు 3 కిలోమీటర్ల పైగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. ప్రస్తుతం నేను రాజధాని ప్రాంతమైన వెంకటాపాలెం వద్ద ఉన్నాను. ఇటువైపు నుంచే బ్రిడ్జి అంటే గుంటూరు కాజా టోల్గేట్ దాటిన తర్వాత నుంచి బైపాస్ వస్తుంది. ఇక్కడ వెంకటపాలెం గ్రామాన్ని ఆనుకుని ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే స్టార్ట్ అవుతుంది. మనం చూస్తున్నాం కదా, ఇది బ్రిడ్జి ప్రారంభమయ్యేటువంటి ప్రాంతం వెంకటపాలెం వైపు. ఇటువైపున రాజధాని ప్రాంతంలో కీలకమైనటువంటి గ్రామం వెంకటపాలెం ఆనుకుని ఈ బ్రిడ్జి మొదలవుతుంది. మొదలై దాదాపు 3.5 కిలోమీటర్ల వరకు ఈ బ్రిడ్జి నిర్మాణం ఉంటుంది. అటువైపున అటు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో సోరాపాలెం గొల్లపూడి సమీపంలోని సోరాపాలెం వద్ద ఈ బ్రిడ్జి ముగుస్తుంది. అటు నుంచి అటు బైపాసు నేరుగా గన్నవరం వరకు అటువైపు బైపాస్ అయితే ఉండబోతుంది. దాదాపు 6 వరుసలుగా ఈ బ్రిడ్జి నిర్మాణం జరగబోతుంది. దీనికి సంబంధించినటువంటి రహదారికి సంబంధించిన చూస్తే 6 వరుసల రహదారిగా కూడా నిర్మాణం చేస్తున్నారు. దాదాపు పనులు కూడా చివరి దశకు వచ్చిన పరిస్థితి. ఒకసారి బ్రిడ్జి నిర్మాణ పనులు ఏ విధంగా ఉన్నాయి, ఎంతవరకు పూర్తి అయ్యాయి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే వెంకటాపాలెం గ్రామం నుంచి స్టార్ట్ అయిన తర్వాత బ్రిడ్జి పైకి వెళ్తాం. బ్రిడ్జి పైనుంచి అక్కడ కృష్ణానది వ్యూ కూడా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపు ప్రకాశం బ్యారేజీ వారధి నిర్మాణం జరిపి కొన్ని దశాబ్దాలు అవుతుంది. కొన్ని దశాబ్దాల తర్వాత విజయవాడ నానుకుని ప్రకాశం బ్యారేజ్ ఎగున నిర్మాణం జరుగుతున్నటువంటి మొదటి బ్రిడ్జి కావడంతో చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది వచ్చే 3-4 నెలల్లో ఈ బ్రిడ్జితో పాటు ఈ రహదారి విజయవాడ వెస్ట్ బైపాస్ను కూడా ప్రారంభించబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణం ఏ దశలో ఉంది, ఎన్ని రోజుల్లో అందుబాటులోకి రాబోతుందో ఒకసారి చూద్దాం రండి. చూసారుగా, ప్రస్తుతం మనం విజయవాడ కృష్ణానది పైన ఉన్నటువంటి బ్యారేజీ మీదకి బ్రిడ్జి మీదకి వెళుతున్నాము. ఇక్కడి నుంచే వెంకటపాలెం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వెంకటపాలెం గ్రామాన్ని ఆనుకుని ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు బ్రిడ్జి ప్రారంభమవుతుంది. ప్రారంభమయ్యే అటువైపున సోరాపాలెం వద్ద ఎండ్ అవుతుంది. ఈ వెస్ట్ బైపాస్లో ఈ బ్రిడ్జి నిర్మాణం అనేది అత్యంత కీలకమైనటువంటి పరిణామం. దీనికి సంబంధించినటువంటి పనులు దాదాపుగా చివరి దశకు వచ్చాయి. ఒకసారి మనం అటువైపు చూస్తే కనుక బ్రిడ్జికి రైట్ సైడ్ చూస్తే కనుక మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా మనకి కనబడుతుంది. వెంకటేశ్వర స్వామి అమరావతిలో నిర్మాణం జరిగినటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా మనం చూడవచ్చు. ఇది టెంపుల్ ఆనుకుని ఈ బ్రిడ్జి నిర్మాణం వెళుతూ ఉంటుంది. ఒకసారి విజువల్స్ చూస్తున్నాం కదా, అదిగోండి అదే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి టెంపుల్. ఈ బ్రిడ్జి కింద నుంచే సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా వెళ్తుంది. అమరావతిలో కీలకమైనటువంటి రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా వెళుతుంది. దాన్ని ఆనుకునే అమరావతికి సంబంధించినటువంటి అమరావతిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా మనం చూడొచ్చు. ఇక బ్రిడ్జి నిర్మాణాన్ని చూస్తే కనుక ఇక్కడ మనం చూస్తే 6 వరుసలుగా దీని నిర్మాణం చేస్తూ ఉన్నారు. 4 వరుసలుగా బ్రిడ్జి నిర్మాణం కేవలం 4 వరుసలు, కానీ రహదారి మాత్రం 6 వరుసలుగా నిర్మాణం చేస్తున్నాం. నిర్మాణానికి సంబంధించినటువంటి వాహనాలు కూడా ప్రస్తుతం వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఒకసారి బ్రిడ్జి మీద కూడా ట్రావెల్ చేద్దాము, ఎలా ఉంటుందో బ్రిడ్జికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాము. ఇక్కడ నుంచి బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైంది. వెంకటపాలెం గ్రామాన్ని దాటిన తర్వాత బ్రిడ్జి నిర్మాణం అయితే ప్రారంభమైంది. ప్రస్తుతం మనం ఈ బ్రిడ్జి మీద ఉన్నాము. కృష్ణానది మీద నిర్మాణం చేస్తున్నటువంటి బ్రిడ్జి మీద ప్రస్తుతం మనం ఉన్నాము. చూడొచ్చు, నిర్మాణ పనులు కూడా దాదాపుగా చివరి దశకు వచ్చాయి. బ్రిడ్జికి సంబంధించినటువంటి ఇతర నిర్మాణం అంటే రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. ఇంకా సైడ్కు సంబంధించిన వాల్స్, బ్రిడ్జికి సంబంధించిన సైడ్ వాల్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు. మనకి కృష్ణానది కూడా కనబడుతుంది. అమరావతికి ఇది ఒక మగుటంలాగా ఉండబోతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఈ వెస్ట్ బైపాస్ మీద నిర్మాణం చేయబోతున్నటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే కనుక హైదరాబాద్కి అంటే విజయవాడతో సంబంధం లేకోకుండా హైదరాబాద్కి అమరావతి ప్రాంతం నుంచి హైదరాబాద్కి నేరుగా ఈ బ్రిడ్జి మీదుగా వెళ్ళొచ్చు. ఇక్కడ రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం దగ్గర ఈ బ్రిడ్జి మీద ఎక్కితే కనుక అటు గొల్లపూడి సమీపంలోని సోరాపాలెం వరకు ఈ బ్రిడ్జి ద్వారా మనం ట్రావెల్ చేయవచ్చు. దాని ద్వారా నేరుగా విజయవాడ సిటీలోకి వెళ్ళకోకుండా పూర్తిగా హైదరాబాద్ ఇబ్రహీంపట్నం మీదుగా హైదరాబాద్కి చేరుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి మనం చూస్తున్నాం, ఇటు మీకు రైట్ సైడ్లో కృష్ణానది కూడా కనబడుతుంటుంది. ఈ రహదారికి సంబంధించినటువంటి బ్రిడ్జికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. రైట్ సైడ్ మీకు కృష్ణానదికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు.
ఒక మగుటంలాగా ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి. చూడొచ్చు ఇది మొత్తం అటు 3 వరుసలు మొత్తం 6 వరుసలుగా దీన్ని నిర్మాణం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనబడుతుంది. ఎప్పుడు అంటే ఇది జాతీయ నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కావడంతో కొంత ఆలస్యంగానే జరుగుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇంకా వేగంగా పనులు అనేవి స్టార్ట్ అవుతున్నాయని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం అమరావతికి మగుటంగా ఉండే వెస్ట్ బైపాస్లో కీలకమైనటువంటి విజయవాడ కృష్ణా నది పైన కడుతున్న 3వ బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకైతే చేరుకున్నాయని చెప్పాలి. ప్రస్తుతం నేను విజయవాడకి ఎగువన కృష్ణానది పై నిర్మాణం జరుగుతున్నటువంటి బ్రిడ్జి మీద ఉన్నాను. వెస్ట్ బైపాస్ సంబంధించినటువంటి బ్రిడ్జి ఇది. పనులు కూడా చూడొచ్చు దాదాపుగా పూర్తి చివరి దశకి అయితే చేరుకున్నాయని చెప్పాలి. ఇక్కడ ఇటువైపున ఈ లైను మొత్తం దాదాపు పూర్తయింది. కొంత రోడ్డు మాత్రం వేస్తే ముగుస్తుంది. దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న వర్కులు కూడా కొనసాగుతున్నాయి. కృష్ణా నది పైన కింద కృష్ణానది పాయలు వెళుతూ ఉంటాయి. ఈ బ్రిడ్జి కింద నుంచి ఒకసారి మనకి అటువైపున ఇది కూడా అది 3 వరుసలు, ఇది మొత్తం 6 వరుసలకు సంబంధించినటువంటి బ్రిడ్జిగా దీన్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు. అటువైపున కొంత పెండింగ్ వర్క్ ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. అమరావతికి ఇంతకుముందు మాట్లాడిన ఒక కీలకమైన ప్రాజెక్ట్గా ఇది ఉండబోతుంది. ట్రాన్స్పోర్ట్ విషయంలో అటు విజయవాడ అమరావతికి ట్రాఫిక్ సమస్య లేకోకుండా ఈ బ్రిడ్జ్ అనేది అత్యంత కీలకంగా ఉండబోతుంది. మనం చూస్తున్నాం ఇదంతా కూడా కృష్ణానది, మీరు చూస్తున్నదంతా కృష్ణానది. దీనిపైనే ఎత్తైనటువంటి బ్రిడ్జిని దీన్ని నిర్మాణం చేశారు. 3.5 కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే జరుగుతుంది. అంటే వెస్ట్ బైపాస్ పనులు ఎప్పుడో పూర్తవ్వాల్సి ఉన్నప్పటికీ కొంత ఆలస్యంగా పనులు సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత స్పీడప్ అవుతున్నప్పటికీ ఒక 3-4 నెలల సమయంలోనే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఒకసారి ఇటు చూస్తే కనుక కిందని చూస్తే కనుక మొత్తం కూడా ఇక్కడ కృష్ణానదికి సంబంధించిన విషయంలో అక్కడ పాయలన్నీ కూడా హోల్డ్ చేసి బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. మొన్న వరద వచ్చినప్పుడు ఒక 2 నెలల పాటు ఈ పనులు కొంత ఆటంకంగా మారినప్పటికీ సర్వంగానే పనులు అయితే చేస్తూ ఉన్నారు. ఇటువైపున మీరు చూస్తున్నదంతా కూడా ఈ నది పక్కన మనకు కనబడుతున్నంతా కూడా అమరావతి రాజధాని ప్రాంతమే. ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి ఏరియాని మొత్తం కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇదంతా అమరావతి రాజధానికి సంబంధించిన ప్రాంతం. రాజధాని ఆనుకుని ఈ కృష్ణానది ఉంటుంది. కృష్ణానది పైన రాజధాని ప్రాంతంలో నుండి ఈ బ్రిడ్జ్ అనేది వెళుతూ ఉంటుంది. అమరావతికి వచ్చే వాళ్ళకి ఒక 3-4 నెలల తర్వాత హైదరాబాద్ నుంచి అమరావతికి రావాలనుకునే వాళ్ళు విజయవాడతో ఎంటర్ అవ్వకోకుండా ప్రకాశం బ్యారేజీ వద్దకు వెళ్ళకోకుండా ఈ బ్రిడ్జి మీదుగానే అమరావతికి రావచ్చు. అమరావతి సెక్రటరీకి, అసెంబ్లీకి, అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులన్నీ కూడా చూడవచ్చు. ఒకసారి మొత్తం ఇటు చూస్తే కనుక మనకి విజయవాడ వ్యూ కనబడుతుంది. విజయవాడ సంబంధించిన వ్యూ మనకి కనబడుతుంది కదా. ఇదంతా కూడా విజయవాడ సంబంధించినటువంటి ఇంద్రకీలాద్రి కొండ అది కనబడుతుంది. ఇటువైన కృష్ణానది పాయ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఇది కూడా కృష్ణానది పాయ. ఈ పాయ నేరుగా ప్రకాశం బ్యారేజ్ వద్దకి వెళుతూ ఉంది. మొన్న వరద వచ్చినప్పుడు దాదాపుగా ఇక్కడ ఈ చెట్లలోకి వాటిలోకి వరద వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం అంతా కూడా కొంత మునిగిపోయిన పరిస్థితి ఉంది. అటువైపు మనకి కనబడుతుంది మంత్రి సత్యనారాయణ సంబంధించినటువంటి బిల్డింగ్స్. దానికి ముందుకు వెళితే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం కూడా కృష్ణానదే ఉంటుంది కాబట్టి ఆ నివాసం కూడా మనం దాదాపు చివరిలో మనకి కనబడుతుంది. ఏది ఏమన్నప్పటికీ అమరావతికి మగుటంగా ఉండే విజయవాడ ప్రాంతానికి సంబంధించినటువంటి ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి నిర్మాణం జరుగుతున్న విజయవాడ వెస్ట్ బైపాస్లో భాగమైనటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు చివరి దశకి అయితే చేరుకున్నాయి. పూర్తిగా అటు విజయవాడలోకి ఎంటర్ కాకోకుండా నేరుగా గుంటూరు దాటిన తర్వాత కాజా టోల్గేట్ దాటిన తర్వాత ఈ వెస్ట్ బైపాస్ ఎక్కితే నేరుగా బ్రిడ్జి మీదుగా డైరెక్ట్గా గన్నవరం అవతల అంటే విశాఖపట్నం వెళ్ళేవాళ్ళు, విశాఖపట్నం చెన్నై మొత్తం అటు వెళ్ళే వాళ్ళంతా కూడా ఈ బైపాస్ ద్వారా ఈ బ్రిడ్జి మీదుగా నేరుగా గన్నవరం అవతల హైవే ఎక్కవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవాడ ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోకుండా నేరుగా అక్కడికి వెళ్ళే ఆస్కారం ఉంటుంది. భవిష్యత్తులో ఇలాగే ఇదే తరహా బ్రిడ్జి ప్రకాశం బ్యారేజ్ దిగువన చోడవరం ఆ వైపున తోటలవల్లూరు వద్ద రాబోతుంది. ఎందుకంటే విజయవాడకి తూర్పు బైపాస్ కూడా రాబోతున్న నేపథ్యంలో ఇలాంటి బ్రిడ్జే ప్రకాశం బ్యారేజ్ దిగువన భవిష్యత్తులో రాబోతుంది. అది కూడా వచ్చే 4-5 ఏళ్ళలో పూర్తయ్యే అవకాశం కనబడుతుంది. అది కూడా పూర్తి అయితే విజయవాడకు ఒక ఇన్నర్ రింగ్ రోడ్ లాగా పూర్తిగా ఈ బైపాస్లు ఉండే అవకాశం కనబడుతుంది. ట్రాఫిక్ పూర్తిగా కంట్రోల్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇది విజయవాడకు సంబంధించినటువంటి విజయవాడ అమరావతి ప్రాంతానికి అత్యంత కీలకమైనటువంటి బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతం. రాబోయే 3-4 నెలల్లోనే ఈ బ్రిడ్జిలో మొత్తం రవాణా ప్రారంభమయ్యే వాహనాలకు సంబంధించిన అనుమతి లభించే అవకాశం ఉంది. ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి నిర్మాణాలు అదేవిధంగా వెస్ట్ బైపాస్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గతంలో ఉన్నప్పుడు శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కనుక విజయవాడ ప్రాంత ప్రజలతో పాటు అమరావతి ప్రాంత ప్రజలకైతే ట్రాఫిక్ కష్టాలు అయితే తప్పే అవకాశం కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ టీవీ అమరావతి ప్రాంతం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.